వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఖమ్మం టీడీపీ జెండాల స్ఫూర్తితో తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పంచాయతీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ దూసుకుపోతూ ఉంది. 5,000కు పైగా పంచాయతీలు గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు అధికారికంగా చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే 2,500 దాకా గెలుచుకున్నామని చెప్తా ఉన్నారు. బీజేపీ మాత్రం ఒక 300, 310కి పరిమితమైనట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంకా ఉంది, కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా లెక్కలు రావాల్సి ఉంది. అయితే ఇందులో కూడా ఈ టోటల్ ఎపిసోడ్లో అధికారంలో ఉన్న పార్టీ వైపే లోకల్ బాడీస్ ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటుంది. సో అందులో వింతేం లేదు. అయితే ఇక్కడ అందులో కూడా ఒక ఒక టీడీపీకి కొంత ఊరట కలిగించిన అంశం, కొంత బూస్ట్ ఇచ్చిన అంశం ఏంటి అంటే తెలంగాణ టీడీపీకి ఈరోజు ఆ పార్టీ నడిపించే నాయకుడు లేడు, లేదా ఆ పార్టీని ఒక గైడ్ లైన్స్లో పెట్టి ఇదిగో ఇలా వెళ్ళండి అని చెప్పే నేత కూడా లేదు. అయినా సరే ఈరోజు తెలంగాణ టీడీపీ ఎస్పెషల్లీ ఖమ్మం లాంటి చోట తన సత్తా చాటుకునే ప్రయత్నం చేసింది. ఆల్రెడీ ఈ అంశం మీద నేను నిన్న మొన్న ఒక వీడియో కూడా చేస్తున్నాను. దానికి బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక్కడ తెలంగాణ టీడీపీ, తెలంగాణ పుట్టిందే టీడీపీ, తెలంగాణలో పుట్టిందే టీడీపీ. తెలంగాణ వేదిక మీద నుంచి ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది ఎన్టీఆర్ చేతుల్లోంచి. ఎన్టీఆర్ తీసుకున్న అనేక సంచలన నిర్ణయాలు ఆ పార్టీకి ఒక స్ట్రాంగ్ పునాది వేసే, ఎవరు కదిలించలేని విధంగా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన టూ వర్స్ టెక్నాలజీ వైపు ఆయన ఫోకస్ పెట్టిన తీరు, హైటెక్ సిటీ దగ్గర నుంచి ఐబీఎం దాకా, ఇవన్నీ కూడా టీడీపీ తెలంగాణ మీద, తెలంగాణ రాజకీయాల మీద ఒక చెరపలేని చెరగలేని ముద్ర వేసుకుంది. సో ఆ క్యాడర్ కూడా అందుకే అంత స్ట్రాంగ్ బేస్ ఉన్న క్యాడర్ కాబట్టి ఫస్ట్ నుంచి క్యాడర్ కానీ ఆ తద్వారా లీడర్స్ కానీ అంత స్ట్రాంగ్ బేస్ ఉండేది. నిజానికి తెలంగాణ టీడీపీ నేతల్ని మళ్ళీ టీడీపీ తన జన్మలో తయారు చేసుకోలేదు. అటువంటి లీడర్స్ ఉన్నారు తెలంగాణ టీడీపీ నుంచి. పార్టీ ఎప్పుడు కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు దాకా ఆ సమస్య వెళ్లకుండా వీళ్ళంతా కూడా లేయర్స్గా ఉండేవాళ్ళు. చుట్టూ ఒక లేయర్ లాగా ఉండి పార్టీని కాపాడుకునేవాళ్ళు. ఒక నాగం కానీ, ఒక రేవంత్ కానీ, ఒక మోత్కుపల్లి కానీ, ఒక కడియం శ్రీహరి కానీ, ఒక రావుల్ చంద్రశేఖర్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. ఈరోజు సగం మందికి పైగా పోచారం దగ్గర నుంచి ఎర్రబెల్లి దాకా సగం మందికి పైగా బీఆర్ఎస్లోనే ఉన్నారు. సో అంత సాలిడ్గా ఉండింది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ టీడీపీ లీడర్స్కి. అంత వాయిస్ కానీ, అంత కమిట్మెంట్ కానీ చాలా ఉండింది. ఎందుకు నేను ఎప్పుడు వాళ్ళు గ్రేట్ అని చెప్తా ఉంటా, ఎందుకంటే ఈ రోజున ఏపీ నుంచి చాలామంది జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని, ఆయన భార్యని, ఆయన కొడుకుని, వాళ్ళ పుట్టుకలను కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేతిలోని బీఫామ్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా. కానీ తెలంగాణ నుంచి ఇంతమంది నేతలు బయటకు వెళ్ళిపోయారు, ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా. ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో ఎవరూ విమర్శించలేదు. ఇంకా తమకు అనుకూలమైనప్పుడు చంద్రబాబు నాయుడు మీద చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒక తుమ్మల కానీ, ఒక మండవ కానీ, ఇలాంటి వాళ్ళు, ఒక పోచారం కానీ, మొన్న చూస్తే తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని వీళ్ళు పల్లెత్తు మాట అన్న సందర్భం లేదు. అందుకే తెలంగాణ నేతలను చూసి ఏపీ నేతలు నేర్చుకోవాలంటాను నేను చాలా విషయాల్లో. సో నచ్చకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ, బట్ విమర్శలు చేసే విషయంలో వాళ్ళు ఎంత సమన్వయంతో ఉంటారు, ఎంత గుడ్ లుక్స్లో ఉంటారు జనాలకి అనేది తెలంగాణ నేతల విషయంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది అది, టీడీపీ తెలంగాణ నేతల విషయంలో. దెన్ ఇక్కడ మనం టాపిక్లోకి వస్తే, సో పర్టికులర్లీ ఖమ్మంలో మధిర అండ్ దెన్ వైరా అండ్ దెన్ సత్తుపల్లి, ఇలాంటి చోట్ల ఇంకా టీడీపీ ఉంది, స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడానికి అక్కడ కొన్ని పంచాయతీల్లో కొన్ని వార్డు మెంబర్లు కొంతమంది సర్పంచులుగా పోటీ చేశారు. దాదాపు డజన్కి పైగా చోట్ల వార్డు మెంబర్లని, కొన్ని చోట్ల సర్పంచుల్ని గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది టీడీపీ. సో ఇట్లా మొత్తానికైతే కొలిచెర్ల అనే ఒక మండలం ఉంటుంది వైరా కాన్స్టిట్యున్సీలో. అక్కడైతే 3,500 ఓట్లుంటే 1,290 ఓట్లు ఏమో దగ్గరగా టీడీపీకి పడిన పరిస్థితి అయితే ఉంది. అంటే నడిపించే నేత లేకపోయినా, తమని పోటీ చేయమని ఎవరు చెప్పకపోయినా ఆ స్థాయిలో ఇంకా టీడీపీ క్యాడర్ పార్టీ కోసం, పార్టీ జెండా కోసం కమిటెడ్గా ఉంది అనేది మనకు అర్థమైంది ఈ రియాక్షన్తోనే. సో అందుకే ఇప్పుడు ఒక డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు, నేను చేసిన వీడియోలో కూడా చాలామంది కింద కామెంట్స్ అదే పెడతా ఉన్నారు, ఇప్పటికైనా పార్టీ కమిటీలు వేయాలి, పార్టీకి అధ్యక్షుడిని నియమించాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ టీడీపీ క్యాడర్ స్ట్రాంగ్గా ఉంది. చాలా చోట్ల, చాలా పాకెట్స్లో ఉంది. ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి నల్గొండ లాంటి చోట కావచ్చు, వరంగల్ లాంటి చోట, మహబూబ్ నగర్ లాంటి చోట ఆ క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు మీదే ఉంది. మొన్న ఎలక్షన్ పూర్తయి ఆయన కూటమి అధికారంలోకి వచ్చి ఆయన సీఎం అయిన తర్వాత ఆయన తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. వరుసగా 4-5 వారాలు ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు, పార్టీ ఆఫీస్లో కూర్చొని చాలామంది నేతలతో, మాజీలతో, తాజాలతో చాలామందితో భేటీ అయ్యారు. పార్టీని గాడిలో పెడుతున్నాను, కమిటీలు వేస్తున్నాను కూడా గైడెన్స్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన ఏపీలో బిజీ అయిన కారణంగా అమరావతి దగ్గర నుంచి ఎన్నో ఇష్యూస్, రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాల్సిన అవసరం, ఇలాంటి సందర్భంలో ఆయన పూర్తిగా ఏపీకే సమయం కేటాయిస్తూ ఉన్నారు.
సో ఇలాంటి క్రమంలోనే పార్టీలో కొంత నిస్తేజం ఏర్పడతా ఉంది, ఇప్పటికైనా కమిటీలు వేయరా అని చెప్పేసి. ఇది ఒక బూస్ట్, ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉంది అంటే తెలంగాణలో కూడా కొంత పార్టీకి కొంత పాజిటివ్ వైబ్స్ కలిగించే అంశమే ఇది. సో ఇప్పటికైనా సరే ఎవరు లేకున్నా ఖమ్మంలో ఆ స్థాయిలో ఒక రిజల్ట్ చూపించారు వాళ్ళు. మొన్నటి ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును హేళన చేస్తే కేటీఆర్ దగ్గర నుంచి హరీష్ రావు దాకా టీడీపీ కాంగ్రెస్ జెండాలన్నీ కూడా కలిసే పనిచేసినాయి ఖమ్మం అండ్ నల్గొండలో. ఆ రెండు జెండాలు కలిసే పనిచేసి 2-2 కాంగ్రెస్ వైపు, రేవంత్ రెడ్డి వైపు కూడా ర్యాలీ అయ్యాయి, మనకు తెలిసిందే. సో టీడీపీ క్యాడర్ ఇప్పటికీ కూడా అంత స్ట్రాంగ్గా, అంత కమిట్మెంట్తో ఉంది, లీడర్స్ లేకపోయినా సరే. ఈ వాస్తవాన్ని పార్టీ అధిష్టానం గుర్తించాలి. అందుకే ఈ డిమాండ్ వస్తున్న క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. ఒక దశలో మనం చూస్తే బ్రాహ్మణినో భువనేశ్వర్ లాంటి వాళ్ళనో పార్టీ ఆఫీస్లో కూర్చోబెడదామని కూడా ఆలోచన చేశారు ఆయన. అయితే ఇవాళ అధ్యక్ష రేస్లో మాత్రం చాలా మంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో అరవింద్ కుమార్ గౌడ్ పేరు చాలా ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది బీసీ యాంగిల్లో చూస్తే. అయితే గతంలో ఒక పక్కన నరసింహులకు కానీ, ఒక కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళకి ఆ అధ్యక్ష పదవులు ఇవ్వడం ద్వారా పార్టీ ఇంకా డిమోరలైజ్ అయిందన్న చర్చ ఉంది. అంత అగ్రెసివ్గా వాళ్ళు పనిచేయలేకపోయారు అన్న వాదన కూడా ఉండింది. అందుకే ఆ దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. మహిళా కోటాలో వచ్చినట్లయితే తిరునగిరి జ్యోత్స్న పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నట్టున్నారు. సో పార్టీ వాయిస్ని అంతే అద్భుతంగా జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే ప్రముఖంగా ఇంకో పేరు కూడా వినిపిస్తూ ఉంది, ఆవిడే నందమూరి సుహాసిని. గతంలో 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి పోటీ చేశారు ఆవిడ, ఓడిపోవడం జరిగింది. హరికృష్ణ బిడ్డ, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సోదరు ఆవిడ. సో ఈరోజు పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు సుహాసిని, పార్టీలో కూడా యాక్టివ్గానే ఉన్నట్టున్నారు. సో అలాంటి సుహాసిని ఈరోజు ఇటీవలే జరిగింది, ఆమెకు సంబంధించి ఆమె కాంగ్రెస్లోకి వెళ్తుందని ఒకసారి, బీఆర్ఎస్లోకి వెళ్తుందని ఒకసారి చర్చ జరిగింది. కానీ బట్ ఆవిడ ఇంకా టీడీపీలోనే ఉన్నారు స్టిల్. సో ఆవిడని అధ్యక్షురాలను చేస్తారని కూడా చెప్తున్నారు. బట్ అయితే ఆవిడని అధ్యక్షురాలను చేసే నందమూరి సెంటిమెంట్ కలిసి వస్తుందేమో అని లెక్కలేస్తున్నారు. కానీ బట్ ఆ దిశగా ఆవిడ అంత సమర్థవంతంగా పార్టీ వాయిస్ వినిపిస్తున్నారా లేదా అనేది కూడా ఇంకొక చర్చగా ఉంది పార్టీలో. సో మొత్తానికైతే ఇప్పుడైనా ఖమ్మం లాంటి స్ఫూర్తిని తీసుకున్న తర్వాత, అక్కడ క్యాడర్ ఇలాంటి ఎన్నిక ఏదొచ్చినా రియాక్ట్ అవుతున్న వాతావరణం చూసిన తర్వాత అయినా టీడీపీ అధిష్టానంలో చంద్రబాబు నాయుడులో మార్పు రావాలని కూడా కోరుకుంటా ఉన్నారు. ఇన్ కేసు ఆయన ఫోకస్ పెట్టలేకపోతే ఎవరొకరు పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు కూర్చోబెట్టి పార్టీ ఆఫీస్లో పార్టీ కమిటీలు కానీ, అధ్యక్ష నియామకాలు కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పూర్తి చేస్తే సో పార్టీకి తెలంగాణలో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. చిన్నగా అయినా సరే మరొక రాబోయే 5-6 ఏళ్లలో అయినా సరే పార్టీకి పునర్వైభవం వస్తుంది అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ నేతలు కానీ, మాజీలు కానీ, క్యాడర్ కానీ మాట్లాడుతూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ నిరసన తెలంగాణ నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఉవ్వెత్తున ఎట్టేసింది అనే అంశాన్ని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇది ఒక స్కోప్ ఉన్న సందర్భం టీడీపీకి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరోవైపు ప్రతిపక్షంగా పోరాడాల్సిన బీఆర్ఎస్ పూర్తిగా నిస్తేజంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి పడిపోయారు. అండ్ దెన్ కంటోన్మెంట్ కానీ, అదేవిధంగా మొన్నటి జూబ్లీ హిల్స్ కానీ, వాట్ అబౌట్ దేర్ పెర్ఫార్మెన్స్ అనేది ఆ ఎన్నికలతోనే అర్థమైంది. వాళ్ళ సొంత సీట్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా అంతగా ఆయన్ని అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు, పార్టీ క్యాడర్ కానీ, నేతలు కానీ. కేటీఆర్ కేవలం సోషల్ మీడియా వేదికగా విమర్శలకే పరిమితం అవుతూ ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటికి రారు. వీళ్ళందరి పరువును కూడా కవిత రోడ్డును పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ బీజేపీ చూస్తే నిన్నటి వరకు బీఆర్ఎస్తో అంటగాగుతూ వచ్చారు. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఇండిపెండెంట్గా ఎదిగారు అని ఎదిగే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నా ఆ దిశగా ఎవరు కూడా బీజేపీ మీద అంత ఫోకస్ పెట్టట్లా. అవన్నీ కూడా వాళ్ళ సెల్ఫ్ గోల్సే. సో ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో రాజకీయాల్లో మళ్ళా టీడీపీ పునర్నిర్మాణం చేసుకోవడానికి. ఇది కరెక్ట్ టైం అని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు ఈ దిశగా ఫోకస్ పెడతారా లేదా అన్నది కూడా మనం చూడాల్సింది.